ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు మరియు వాటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నరసింగరావు గారు, రామానుజన్ దాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇక మీకు ఎటువంటి సందేహాలున్నా టీవీపై కనిపిస్తున్నట్టు నంబర్లు, స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేసి గురువు గారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం. నమస్కారం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణాంగత్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. గురుగారి కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న, అసలు ధర్మ మార్గాలు ఎన్ని విధాలుగా ఉంటాయి? ధర్మ మార్గాలు అన్నటువంటి ప్రశ్నకు, ధర్మము అంటే ఎలా ఉండాలి జీవితం అంటే, సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటి ధర్మం అనేది ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని మనం కాపాడితే అది మనకు కాపాడుతుంది. ధర్మము కన్నా మించినటువంటిది ఏదీ లేదు. అనగా మన ఇంటిలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం తీసుకున్నట్లయితే, మన తల్లిదండ్రులపై ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, తల్లిపైన ప్రేమ ఉంటుంది, తండ్రి పైన ఒకటి ఉంటుంది, మరి కుటుంబం పైన ఉంటుంది, అన్నదమ్ముల పైన ఉంటుంది, భార్య పైన ఉంటుంది. ఇలా మన ధర్మం ఏంటిది? మన కర్తవ్యాన్ని మనం అనుసరించి నడవడమే అది ధర్మం. ధర్మం యొక్క సహజమైనటువంటి లక్షణం. ముఖ్యంగా అయినటువంటి నా ధర్మం ఏంటిది? పెద్దవారిని గౌరవించాలి, తల్లిదండ్రులను సేవించాలి. ధర్మో రక్షతి రక్షత అన్నాం. మన తల్లిదండ్రులను సేవించాలి. తల్లిదండ్రుల కన్నా మించినటువంటి దైవాస ప్రపంచంలో లేదు. అందుకే మాతృదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు, అతిథి దేవో భవ అన్నారు. అనగా వీరిని గౌరవించి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమే మానవుని యొక్క కర్తవ్యం, మానవుని యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం అన్నమాట. అలాగని మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, రక్షించడం మానవుని యొక్క కర్తవ్యం. మన ధర్మం ఏముంది? మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, మన జాతిని, మన వంశాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా మన ఈనాటిలో ఉన్నటువంటి ఈనాటి కర్తవ్యం ఏంటిది? మన ధర్మం ఏంటిది? మన ధర్మం ఏంటిది? సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎలా? సనాతనమైనటువంటి ధర్మం అంటే ఏంటిది? తరతరాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో దాన్ని సనాతన ధర్మం ఉంది. ఆది కాలం నుంచి. అంటే దీనికి మెయిన్గా ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటిది? సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటిది ఏంటిది? వేదాలు. వేదాల ద్వారా వచ్చినటువంటి మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవడమే మన యొక్క ధర్మం. ఉదాహరణకు మన ఇంట్లో తోడుబట్టు ఉన్నది చెల్లాయి ఉంది. చెల్లాయి పైన మనకు ఏదో ఒకటి అంటే ఏదో మనం ఆ అమ్మాయికి రక్షించడం మన ధర్మం, మన కర్తవ్యం ఏంటంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే మానవుని యొక్క ధర్మం. సంస్కృతిని కాపాడుకోవాలంటే బొట్టు, జుట్టు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం. దేవాలయానికి ఇప్పుడు హిందువులు అని అంటున్నాం. హిందువులు అనగా ఏంటిది? హింసకు ఆనాటి కాలం నుంచి దూరంగా ఉన్నాం. ఎవరితో ఎవరు కూడా, మా హిందువులైనటువంటి వాళ్ళు ఎవరితో కూడా గొడవ పడలేదు. అందుకే ఇంత దిగజారిపోయాం. అనగా ఏ చరిత్ర చూసినా కానివ్వండి, హిందువులు ఒకరిపైన ఆక్రమణ చెయ్యలేదు, ఒకరికి మనం బాధ పెట్టలేదు. అందరికీ కూడా ఈ భారతదేశంలో స్థానం ఇచ్చినటువంటి దేశం ఏదైతే ఉందో కేవలం భారతదేశం ఉంది. ఎవలాంటి వారు వచ్చినా కానివ్వండి, ఏ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ గౌరవిస్తారు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి గౌరవించి ఆదరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం.
అదే హైందవ ధర్మం. అంటే ప్రతి వారికి గౌరవించి ఆదరించి వస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. అంటే ఎవరికి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి వారికి ఏ మతంలో కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవించినటువంటి దేశం ఇది హిందూ దేశం. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన. దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటిది మాతృదేవోభవ, అంటే మన యొక్క తల్లిని మనము రక్షించడం, కన్న తల్లిని రక్షించుకోవడం. కన్న తల్లిని రక్షించుకోవడం అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడం. తల్లి అంటే మాతృదేవోభవ. కొన్ని అంటే 9 నెలలు మనకు మోసి మనకు పెద్దగా చేసి మనకు ఉద్యోగాలు సద్యోగాలు ఇప్పించి మనకు రక్షించినటువంటి మన కన్న తల్లి. ఆ కన్న తల్లికి తల్లి ఎవరు? భరత జనని. ఆ భారతదేశాన్ని, భరత ఖండాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడమే మానవుని యొక్క కర్తవ్యం, మానవుని యొక్క లక్షణం, మానవుని యొక్క ధర్మం. దీన్నే అంటారు ధర్మం. ధర్మో రక్షతి రక్షత. అంటే మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవడం, మన యొక్క కర్తవ్యాన్ని మనం కాపాడుకోవడం. ఎలాగైతే రాముల వారి యొక్క ధర్మం ఏంటిది? అమ్మ నాన్న పైన గౌరవించి వారు నాన్నగారు అన్నారు, దశరథ మహారాజు గారు అన్నారు. అప్పుడే కాలర్ లైన్లో ఉన్నారు, మరి మళ్ళీ మాట్లాడుకుందాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మీపతి వట్టంల నుంచి మాట్లాడుతున్నా. సరే, గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. వట్టంల నుంచి. చెప్పండి. గురువు గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో నివృత్తి చేసుకోండి. సరే, ఇగో గురువు గారికి నమస్కారములు. నమస్కారం అండి. చెప్పండి మీ సందేహము, మీ ప్రశ్న. రావణాసుడు లంకకు నిజా సీతను తీసుకుపోయిందా, మాయ సీతను తీసుకుపోయిందా? వెరీ గుడ్. మాయ సీతను తీసుకుపోయిందా? అంతే అంతే. అసలు మీరు అడిగినటువంటి ప్రశ్న వాస్తవమైనటువంటి సీతకు తీసుకువెళ్ళారా, మాయా సీతకు తీసుకువెళ్ళారా? ప్రశ్న రామాయణానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు రామాయణ విషయం చెప్తున్నది అది అన్నమాట. అనగా రాముల వారి యొక్క, సీతమ్మ వారి యొక్క భూదేవతతో వచ్చినటువంటి అమ్మవారు సీతమ్మవారు. అంటే వారి జనకసుతి అంటే జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఎవరు? జానకీదేవిని సీతమ్మవారు అంటారు. సరే, వాస్తవం. భూదేవతగా సీతమ్మవారు వచ్చారు. ఎవరికి? వారు స్వయంగా వచ్చినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి. అక్కడ అయిన తర్వాత రాముల వారు వచ్చినటువంటి సామాన్యమైనటువంటి మానవుని రూపంలోనే వచ్చారు. రాముల వారి యొక్క అవతారం ఎలా వచ్చిందంటే, కేవలం మాత్రమే నేను మానవుణ్ణి మాత్రమే, సంపూర్ణమైనటువంటి మానవ రూపంతో వచ్చినటువంటి అవతారం ఏదైతే ఉందో రామావతారం. ఎందుకంటే ఒకవేళ భగవంతుడు అంటే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే శ్రీ మహావిష్ణు అన్నటువంటి ఎవరికి? హిరణ్యకశ్యపుని, రావణాసురునికి తెలిసిపోతే అక్కడ విలువ ఉండదు. కాబట్టి అతనికి కూడా వరం కూడా ఉంది. ఎవరికి? రావణాసురునికి వరం కూడా ఉంది. ఏ భగవంతునితో, ఏ అవతారంతో కానీ, ఎలాంటి పశువులతో కానీ ఎవరితో కూడా నాకు మృత్యు కావద్దు, అలాంటి వరం ఉంది. ఈ సామాన్యమైనటువంటి మానవుడు ఏం చేస్తాడో అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు రావణాసురుడు. ఆ వరాన్ని మర్చిపోయాడు. ఏంటిది? సామాన్యమైనటువంటి మానవుడు ఒక లెక్కన అని వదిలేశాడు. కాబట్టి అక్కడ ఏమైందంటే, అక్కడ రాముల వారు సామాన్యమైనటువంటి, రామాయణంలో అంతే కూడా సామాన్యమైనటువంటి మానవునిగాను వచ్చారు. ఇక్కడ సీతమ్మ వారు కూడా ఏంటిదంటే, రామాయణంలో కొన్ని రకాలుగా వేరు రకాలుగా చెప్పారు. అసలు వాస్తవమైనటువంటి రామాయణంలో కొన్ని రకాలుగా, జానపద రామాయణం ఎన్నో రకాలు ఉన్నాయి. రామాయణాలు వేరే రకాలుగా చెప్పుకోబడ్డారు. అయితే వాస్తవమైనటువంటి సీతగా తీసుకువెళ్ళారా, లేదంటే మాయా సీతగా తీసుకువెళ్ళారా అన్నటువంటి ప్రశ్న వారిది. అనగా
ఒక అమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు సామాన్యమైనటువంటి మాయారూపంలోనే తీసుకొని వెళ్ళారు. ఎందువలన అనగా ఒకవేళ సాక్షాత్తు మానవుడైనటువంటి రాముడు నాకు ఏమీ చెయ్యలేరు, నీ భర్త అయినటువంటి రాముల వారు నాకు ఏమీ చెయ్యలేరు. కాబట్టి అలాంటి ఉద్దేశంతోనే ఆ అమ్మవారిని అంటే సీతమ్మ వారిని మాయారూపంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని మాత్రమే అలా కల్పించబడింది. రామాయణంలో అనేక రకాలుగా వేరే వేరే రకాలుగా రాయబడ్డాయి. అంటే వారి యొక్క రామాయణం చాలా రకాలుగా ఉంది. అంటే చెప్పే తాత్పర్యం ఏంటిదంటే ఒక రామాయణము ఈ విధంగా ఉందన్నమాట. మాయా సీతను మాత్రమే తీసుకువెళ్ళాడు. ఇక్కడ రాముల వారు కూడా సంపూర్ణమైనటువంటి మానవుని రూపంగానే ఉన్నారు. సంపూర్ణ ఏమీ తెలియదు, సామాన్యమైనటువంటి వ్యక్తిని మాత్రం నాకు ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడ రావణాసురుడు లక్ష్మణస్వామితో ఒక్కసారి అడుగుతారు చివరిసారిగా, చూడు లక్ష్మణ, ఆయన ఎంత జ్ఞానవంతుడు, రావణ బ్రహ్మ అంటారు, అతని దగ్గర వెళ్ళి నువ్వు దీక్షను తీసుకో లక్ష్మణ అంటారు. రాముల వారే అంటారు అతను రావణ బ్రహ్మ అంటారు. అంటే అంత జ్ఞాన భక్తి కలిగినటువంటి వాడు రావణ బ్రహ్మ. మాయ సీతను మాత్రమే తీసుకువెళ్ళాడు, మాయా రూపంలోనే ఉంది. అది మొత్తం కూడా ఆ విధంగా కల్పించబడింది రామాయణం అంతే. అంటే రామాయణం అంతే కూడా ఎలా ఉంది, సంపూర్ణమైనటువంటి మానవుని రూపమే అన్నారు. ఒక విష్ణువు అయితే చివరిసారిగా రాముల వారే రావణాసుని చంపలేకపోతారు, సంహారం చేయలేకపోతారు. కాబట్టి అగస్త్య మహర్షి వచ్చేసి, అయ్యా మీరు సూర్యవంశులు, గొప్ప శక్తి ఉంది, ఇదేం చేయాలి, సూర్యుని ఉపాసన చేయండి, నీలో శక్తి వస్తుంది, అప్పుడు నీలో ధైర్యం వస్తుంది, అప్పుడు నువ్వు యుద్ధం చేస్తావు. అగస్త్య మహర్షి వచ్చిన తర్వాత అక్కడ ఏంటి ఆదిత్య హృదయం ప్రార్థన చెయ్యంగా అతనిలో రాముల వారికో అప్పుడు శక్తి వస్తుంది, అప్పుడు యుద్ధం చేస్తారు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే మాయా సీతగా ఇది అంతే కూడా కల్పింపబడింది. సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఒక మాయా సీతతో అంటే ఆ మాయా సీతతో ఉన్నటువంటి అమ్మ కూడా చెప్తుంది, అమాయకురాలు ఆమె, నా రాముల వారు వస్తారు చూసుకొని పని చేస్తాడు. ఆంజనేయ స్వామి వారు కూడా అంటారు, అమ్మా నీకు తీసుకొని వెళ్తా, నా దగ్గర అంత శక్తి ఉంది, కాదు నా రాముల వారు మాత్రమే రావాలి, ఆ రావణాసురుని యొక్క సంహారం చేయాలి, అప్పుడే నన్ను తీసుకువెళ్ళాలంటారు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఈ యొక్క రామాయణంలో ఉన్నటువంటి ఏవైతే కథలు ఉన్నాయో, రాముల వారు అయితే ఉందో, అమ్మవారు సీతమ్మ వారు అయితే ఉందో, అమ్మవారు సాక్షాత్తు ఆ శక్తి స్వరూపిణి, ఆ విధంగా చెప్పబడింది, మాయారూపంలోనే ఉన్నటువంటిది. సరే గురుగారు, ఆమె కన్నా జగజ్జనని ఆ జానకీదేవి అమ్మవారు సాక్షాత్తుగా ఉంటే ఆ శక్తి రూపంలో వచ్చేసి రావణాసురుని కొన్ని క్షణాల్లో ఆమె ఏం చేస్తుంది, ఆమె చేతుల ద్వారానే ఆమె సంహారం చేస్తుంది. కానీ కాదు, నా రాముల వారు రావాలి అన్నటువంటి అప్పటికి ఏడుస్తుంది ఆ అమ్మ. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరండి? నమస్కారం అండి. మనకి రామాయణంలోను భారతంలోనూ కూడా పరశురాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, ఇంకా ఇతర పాత్రలు ఏమైనా ఉన్నాయండి? వెరీ గుడ్. పరశురాముడు పరశురాముడు వారు ఏంటిది, సాక్షాత్తు బ్రాహ్మణ వంశానికి చంపినటువంటి వారు. మరి రాముల వారు సూర్యవంశానికి సంబంధించినటువంటి వారు. మరి వీరు ఏంటిది, వీరికి మరణం లేదు, సప్త ఋషులు ఉన్నారు. ఈ సప్త ఋషుల్లో గొప్పవారైనటువంటి పరశురాముల వారు కూడా ఉన్నారు. అనగా అక్కడ వీళ్ళు అంటే అక్కడ మరి ఇక్కడ భాగవతంలో చెప్పినా కానీ రామాయణంలో చెప్పినా కానివ్వండి కథలు వేరువేరుగా ఉన్నాయండి, కథలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ వాస్తవమైనటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే అప్పుడు త్రేతాయుగంలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఏమైందంటే బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వారు, సూర్యవంశ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలోనే రాముల వారితో మరి పరశురాముడితో అనేకమైనటువంటి
ఏంటిది యుద్ధాలు కూడా జరిగినటువంటి సన్నివేశాలు మనకు కనబడతాయి. అంతేకాదండి, మరి వీరి యొక్క గురువు ఎవరు? దత్తాత్రేయ స్వామి వారు. త్రేతాయుగంలో ఉన్నటువంటి గురువుగా వచ్చినటువంటి వారు, మొదటగా గురువుగా ఉన్నటువంటి ఎప్పుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి గురువులు ఎప్పుడు వారికన్నా రాముల వారి కన్నా ముందుగా వచ్చినటువంటి గురువులుగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపంలో ఉన్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి వారు. మీరు రామాయణంలో చెప్తున్నారు కాబట్టి ఇంకో విషయాన్ని మనం తెలుసుకుంటే, ఆత్రి అనసూయ అమ్మవారు కూడా సీతమ్మ వారికి జ్ఞానోపదేశం కల్పిస్తుందమ్మా. అనసూయమ్మ అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఆత్రి అనసూయమ్మ గారి యొక్క అరణ్యానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అనసూయమ్మ జ్ఞానబోధ ఇస్తుంది. ఏంటిది? ఈ దట్టమైనటువంటి అరణ్యంలో ఎలా ఉంటావమ్మా? నీ సుకుమారమైనటువంటి సౌందర్యమైనటువంటి నీ యొక్క రూపురేఖలు ఉన్నాయి, ఎంత సుగుణాల రాశివిను, ఎలా ఉంటావు చూడు, నీ భర్తకు వదలకుండా ఉండు. అంటే ఈ అరణ్యంలో ఎలాంటి రాక్షసులు తిరుగుతుంటారు, భయంకరమైనటువంటి జంతువులు తిరుగుతుంటారు. రామ లక్ష్మణులతో నువ్వు వెళ్తున్నావు కదమ్మా, చూడు నా దగ్గర ఈ పట్టు వస్త్రాలు ఉన్నాయి, నా సొమ్ములు నువ్వు ఇలా ఉన్నాయి, కేవలం మాత్రం ఒక చీర పైన వచ్చావు, కేవలం నార చీర పైన వచ్చావు అన్నటువంటి విషయానికి మనకు అరణ్య పర్వంలో ఏది ఆత్రి అనసూయమ్మ మంచి జ్ఞానబోధ ఇస్తుంది ఎవరికి? సీతమ్మ వారికి. అది ఏవైతే వస్తువులు అంటే ఏవైతే వజ్రాలు, ఏవైతే సొమ్ములు ఏవైతే ఉంటాయో సీతమ్మ వారి దగ్గర ఎక్కడైతే రావణాసురు ఎప్పుడైతే తీసుకొని వెళ్తారో అవి కింద పడినటువంటివి, అవి సాక్షాత్తు అనసూయమ్మ సీతమ్మకు ఇచ్చినటువంటివి. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, పరశురాముని యొక్క విషయం చెప్తున్నారు మీరు. పరశురాముడు సాక్షాత్తు బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి వారు. భయంకరమైనటువంటి యుద్ధాలు రాముల వారితో జరిగినటువంటి విషయాలున్నాయి. అతని దగ్గర గొప్ప శక్తి ఉంది. అంటే ఏది మనకు అవతారాల్లో విష్ణు యొక్క అవతారాల్లో పరశురామ అవతారం కూడా ఉందమ్మా. విష్ణు యొక్క అవతారంలో రాముల వారి కన్నా ముందుగా వచ్చినటువంటి వారు పరశురాముల వారు. మరి భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. వారు సప్తజీవులు, చాలా అవతారం అంటే శ్రీ మహావిష్ణు యొక్క అవతారమే ఈ పరశురాముల వారు అన్నటువంటి విషయానికి వేరేగా అనేక రకములుగా చెప్తున్నారు. ఇది అలాగే గురుగారు, ఇప్పుడు భగవంతుని శ్రవణం, కీర్తనం, స్మరణం అంటే ఏంటి? ఇది భగవంతుని శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, నవవిధి భక్తి దాంట్లో వస్తుంది. నవవిధ భక్తి ఇది మహాభాగవతంలో నవవిధ భక్తి గురించి చెప్పినటువంటి ప్రహ్లాదుల వారు. ఈ నవవిధ భక్తుల్లో ఏంటిది? ఈ భక్తి అనగా ఏంటిది మొదగా తెలుసుకుందాం. భక్తి అన్నటువంటి విషయానికి చాలా విశాలమైనటువంటి పదాన్ని చెప్తుంది భక్తి. ఈ భక్తిని మొదటగా ఏంటిదంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ మూడు విషయాలు తీసుకుందాం. ఇవి నవవిధ భక్తి దాంట్లో చెప్తారు. ప్రహ్లాదుల వారు తన యొక్క ఇక్కడ చండమార్కుల దగ్గర ఎక్కడైతే ఆశ్రమంలో విద్యాబోధన చేస్తుంటారో తన తోటి విద్యార్థులతో చెప్పినటువంటి నవవిధ భక్తి అన్నటువంటి విషయాలు చెప్తారు. శ్రవణం, ప్రపంచంలో మొదటగా మానవుడు వినాలి. శ్రవణం అంటే వినడం. శ్రవణం అన్నటువంటి విషయానికి వినడం అంటే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు ఏం చేస్తాడంటే మొదటగా వింటూ ఉంటాడు ఏదైనా కానివ్వండి. విన్న తర్వాత నర్సరీ నుంచి ఏ పిల్లవాడైనా కానివ్వండి, నర్సరీ నుంచి పెద్ద చదువులు చదవాలన్నా కానివ్వండి, శ్రవణం వినాలి. వింటేనే అతనికి విన్న తర్వాత అదే బాబా వాళ్ళ అమ్మ అంటుంది, మాతృమూర్తి అయినటువంటి కన్న తల్లి చెప్తుంది, చూడు నాన్న, ఇతడు మీ నాన్నగారు, మీ తాతయ్య, మీ అమ్మమ్మ. అది చెప్పంగు నానా చెప్తూ ఉంటే వింటూ అతడు ఏం చేస్తాడంటే నాన్న అని చెప్పడానికి వస్తాడు. మీరు ఈ స్కూల్ పిల్లలకు చూడండి, ముందుగా రైమ్స్ అంటే హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి.
చెప్పండి అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రీనిపాంతులు అండి. ఆ, ఓకే అండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. అయితే ఈ రోజుల్లో బ్రతుకున్నప్పుడేమో తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, చచ్చిపోయినాక పిండం కనీసం తిండైనా పెట్టడం లేదు. అయ్యా చనిపోయినాక అది అంతిమయాత్రలో బాబుల మొత్తంతో బంధువులను భయపెట్టిస్తున్నారు. అది వినండి స్వామీజీ. అయితే ఒక చిన్న కవిత అండి, అయితే చిన్న కవిత అండి స్వామి. చెప్పండి, ఏదో చెప్పండి. అయితే ఇచ్చేవారు ఉంటే తీసుకునేవారు ఉంటారు, కట్టమని అంటే కళ్ళెర్ర చేస్తారు, రాగడానికి ఉంటేవి కానీ తల్లికి అన్నం పెట్టరు, తల్లికి మంచినీళ్ళు ఇవ్వరు కానీ తద్దినానికి అందరికి తాగిస్తారు, తల్లికి ముద్ద బువ్వ పెట్టరు కానీ తనయులకు ముక్కలు వేసి మురిపంగా తినిపిస్తారు, గంటెడు బువ్వ పెట్టరు పెడతారు, తల్లికి గోరు ముద్దలు పెట్టరు కానీ గోరికి నైవేద్యం పెడతారు, బ్రతికి ఉన్న అవ్వకు బువ్వ పెట్టరు కానీ కీర్తిశేషులైన అయ్య పేరు మీద పిండాలు పెట్టి దండలు వేసి బియ్యాలు ఇచ్చి బీర్లు తాగుతారు. అది కరెక్ట్ అండి, నాకు తెలుసు. చాలు. అంటే చెప్పే అర్థం ఏంటి అంటే, మీరు చెప్పినటువంటి తల్లిదండ్రులైనటువంటి అమ్మకు అయ్యకు ఏదైతే మర్యాద ఇవ్వడం లేదు నేటి విద్య, అంటే నేటి యువకులు యువతులు ఎవరైనా కానివ్వండి, అంటే వారి తాత్పర్యం ఏంటి అంటే, ఉన్నంతకాలం వారికి మర్యాద అసలు భగవంతుడు అన్నటువంటి వాడు ఎక్కడున్నాడండి? వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు, ఎక్కడో ఈనాడు యువకులు కూడా కాశీకి వెళ్తున్నారు. మా చిన్నప్పుడైతే కాశీకి వెళ్ళాలంటే వృద్ధులు కానివ్వండి పెద్దవాళ్ళు మాత్రమే అక్కడ కాశీకి పోయినటువంటి వాడు వస్తాడో రాడో అన్నటువంటి విషయంతో ఉండేవాడు మా చిన్నవాడు, మా తాత మామ, అంటే మా చిన్నతనం. ఇప్పుడైతే యువకులు అందరు పోతున్నారు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, వారు ఏం చెప్తున్నారంటే, బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వరు, బ్రతికి ఉన్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టరు, బ్రతికి ఉన్నప్పుడు చచ్చిన తర్వాత పిండాలు పెడుతుంటారు. ఇంకేం చేస్తారు, చుట్టాలకు బంధువులకు పిలిపించి నానా రకాలైన విందు భోజనాలు ఇస్తుంటారు. దీని ద్వారా ఏమి ప్రయోజనం నాన్న? ఏమీ ప్రయోజనం లేదు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడే చేయడమే మానవుని యొక్క కర్తవ్యము, మానవుని యొక్క ధర్మము. ఇదే చెప్తుంది నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, కన్న తల్లిదండ్రులైనటువంటి వాడు నీ బ్రతకంగా చేయవలసినటువంటి సేవ ఏదైతే ఉందో, నీ ఉన్నంతకాలం వారి యొక్క రుణాన్ని తీర్చుకో అంటుంది. అంటే కన్న తల్లి యొక్క రుణాన్ని ఏ ప్రపంచంలో ఎవరు కూడా తీర్చుకోలేడు. ఇది వాస్తవం, శాస్త్రం చెప్తుంది. కన్న తల్లి యొక్క రుణాన్ని ఏ ఋషి, ఏ ముని, ఏ ప్రధానమంత్రి, ఏ రాజు ఎవరు కూడా తీర్చుకోలేడు. కన్న తల్లి యొక్క రుణం నేనే చెప్పడం కాదు, ఏ మతం అయినా చూడండి, బైబిల్లో కూడా చెప్పిందనమాట. ఏం చెప్పారు? తల్లి యొక్క పాదాల కింద స్వర్గం వస్తుందని. అంతేకాదు ఖురాన్లో కూడా చెప్పారు, మొహమ్మదీలు కూడా చెప్తున్నారు, జన్నత్ కహా హై మాకే ఖద్మోం కే నీచే హై. అక్కడ ఈసాయిలు చెప్తున్నారు, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త చెప్తున్నాడు. మనం హిందువులం ఫస్టే చెప్పాం, మాతృదేవో భవ. అంటే స్వర్గం ఎక్కడ లేదు, తల్లి యొక్క చరణాల వద్దనే ఉంది, మాతృ యొక్క హృదయములోనే ఉంది చరణాలు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఆమె యొక్క సేవ చేయడమే మానవుని యొక్క ధర్మం, మానవుని యొక్క కర్తవ్యం. మీరు చనిపోయిన తర్వాత ఎన్ని దాన ధర్మాలు చేసినా కానివ్వండి, శూన్యము. బ్రతికి ఉన్నప్పుడే ఆ తల్లి యొక్క పాదాలను సేవించడం, ఆ తల్లిదండ్రుల యొక్క చరణామృతాన్ని తాగడం మానవుని యొక్క ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాము. హలో నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు రాజ్యలక్ష్మి అండి, బెల్లంపల్లి. సరేనండి, మాట్లాడండి గురువుగారు. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా, నమస్కారం. గురువుగారు, ఈ రోజులలో ఎవరికైనా చనిపోతే 10 రోజులు మైల ఉంటది కదండి. వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళందరినీ ముడుతున్నారు. అలాంటప్పుడు ఎలా అంటే ఎన్నిసార్లు స్నానం చేయాలి? అందరినీ ముడుతున్నారు. ఒక్కసారి అంటే నేను స్నానం చేస్తాం, ముట్టిన వాళ్ళు అందరూ మళ్ళీ ముడుతున్నారు. ఎలా అండి అలాంటప్పుడు?
చనిపోయినటువంటి వారికి ఇంతకుముందు కూడా నా దగ్గర ఈ ప్రశ్నలు వచ్చాయి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తన ఇంటి వారైనటువంటి వారికి, చనిపోయినటువంటి వారికి మైల అంటారు. మైల అంటే ఏంటిదమ్మా? వారి యొక్క శ్మశాన వాటికలో ఏదైతే అస్థికల నిమజ్జనం ఎప్పుడైతే చేస్తారో అప్పటి వరకు వారి యొక్క మైల అంటే వారి యొక్క ఆత్మ తిరుగుతుంది అన్నటువంటి శాస్త్రం చెప్తుంది ఒకటి. అంటే వారి కుటుంబంలోనే మాత్రమే, మరి ఇతరుల వద్దకు పోరు. పెద్దవాళ్ళు, చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ. ఎందువలన అనగా వారు చేసినటువంటి కష్టము ద్వారా వచ్చినటువంటి సంపాదన కానివ్వండి, వారు కష్టపడి వారి యొక్క పిల్లలకు వారి యొక్క సంతానాన్ని పెద్దగా చేసి, వారు కష్టపడి పెద్దగా చేసిన తర్వాత వారి యొక్క ఆత్మ అంతే కూడా నేను ఇంత కష్టపడి శ్రమ చేసి నా పిల్లలకు ఇంత అభివృద్ధి స్థానంలో తెచ్చాను కాబట్టి వారి యొక్క ఇంట్లో తిరుగుతుంది వారి యొక్క ఆత్మ. వారికి మాత్రమే ఉంటుంది. కావున ఆత్మ ప్రేమ ద్వారా వారి ఎప్పుడైతే అస్థికలని ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, దహన సంస్కారం చేస్తున్నామమ్మా. ఇంతకుముందు ఏం సమాధి చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా వైకుంఠ ధామం ఏం చేశారు, ఆ వైకుంఠ ధామంలో మనం దహన సంస్కారం మాత్రమే చేస్తున్నాం. అనగా ఆ అస్థికలు ఏమైతే ఉంటాయో కాలిన తర్వాత ఏముండదమ్మా, చిన్న చిన్న బొక్కలు మాత్రం ఏమో అక్కడ ఇక్కడ దొరుకుతాయి, ఆ బూడిద మాత్రమే దొరుకుతుంది. ఆ అస్థికలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకువెళ్ళి గంగలో కానీ పవిత్రమైనటువంటి నది, ప్రవహించు నది ఎక్కడైతే ఉంటుందో దాన్ని నిమజ్జనం చేసినట్లయితే అది వెళ్ళిపోతుందన్నటువంటి శాస్త్రం చెప్తుంది. అనగా మన దగ్గర ఏంటిది 3 రోజుల తర్వాత ఆ యొక్క అస్థికల యొక్క నిమజ్జనం చేస్తూ ఉంటాము. అది కూడా పవిత్రమైనటువంటి భావనతో, పంచామృతముతో, పుష్పాలతో ఆ యొక్క ఆ చనిపోయినటువంటి ఆ యొక్క అస్థికలకు అభిషేకాలు చేసి అనంతరం దాని యొక్క పవిత్రమైనటువంటి నదిలో దాని యొక్క నిమజ్జనం చేసినట్లయితే వారి యొక్క ఆత్మ తృప్తి పడిపోతుంది, సంతోషపడిపోతుంది. ఎందువలన నా అస్థికలు ఏవైతే ఉన్నాయో, నా బొక్కలు వారి కోసం, వారి కుటుంబం కోసం, నా కుటుంబం కోసం ఇంత శ్రమపడి నేను కష్టపడి వారి కోసం నేను జీవించాను కాబట్టి నా రెక్కలు బుక్కలుగా మారిపోయాయి. ఈనాడు నా సంతానము, నా పిల్లలు నాకు కృతజ్ఞతాపూర్వకంగా వారు నా అస్థికలకు ఏం చేశారు, నా అస్థికలకు అభిషేకము చేసి పూజలు చేసి నిమజ్జనం చేశారు అన్నటువంటి దానికి సంతోషపడిపోతారు. అది నిమజ్జనం. ఇది సమాధి చేసిన తర్వాత కూడా మన దగ్గర 3 రోజుల్లో 2 రోజులకు మరి అక్కడ సమాధి వద్ద పూజ చేసే సంస్కారం మన దగ్గర ఉంది. అదే ఏ మతంలో అయినటువంటి వారు, మహమ్మదీయ మతంలో కూడా ఉంది, క్రైస్తవ మతంలో కూడా ఉంది. సమాధి చేసినటువంటి వారికి 3 రోజుల తర్వాత క్రైస్తవుల్లో మరి మహమ్మదీయ మతంలో కూడా 3 రోజుల్లో అక్కడ ఆ సమాధి దగ్గర వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి వస్తారు మహమ్మదీయులు, క్రైస్తవులు. మన హిందూ సమాజంలో మాత్రం ఏంటి అంటే మనం తినే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ సమాధి వద్ద వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఏదో కాకులకు వాళ్ళకు పెట్టేసి మనం భోంచేస్తాం. అనగా చెప్పే తాత్పర్యం వారు చెప్పినటువంటి మైల ఎన్ని రోజుల వరకు ఉంటుంది లేదా అంటుముట్టు ఉంటుందా అన్నటువంటి విషయం. మన కుటుంబం వారైనా ఎవరైనా చనిపోతే వారి ద్వారా మనకు మాత్రమే వస్తుంది 3 రోజుల వరకు. ఇతరులకు మాత్రం ఏమీ ఉండదు. ఏముండదు? ఏ మైలా కానివ్వండి, ఏ సృష్టి కానివ్వండి, ఏమీ ఉండదు. అందరూ ఏంటిది సరి సమానం. వేరే వాళ్ళపైన వారి యొక్క సృష్టి పోనే పోతుంది. ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్తూ ఉంటాము, ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. ప్రతి వాళ్ళు తాకుతూనే ఉంటారు. దేవాలయానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తూ ఉన్నారు, ఎవరో ఉంటారు మనకు తెలియదు. అయినా కానీ మనం ఆ దేవాలయానికి, ఆ స్వామివారి ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి మనం వస్తుంటాం. అనగా దీని యొక్క అర్థం ఏంటిదంటే మన ఇంటి పరిస్థితిలో, మన కుటుంబంలో మాత్రమే 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. మరి శుభ్రము మన ఇంటికి, మన గృహానికి శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజ చేసి వారి యొక్క ఆత్మకు పూజ చేసిన తర్వాత అది ఆ యొక్క సృష్టి అంటే వెళ్ళిపోతుంది. అంటే చచ్చిన నాడు ఉన్నటువంటి దుఃఖము 3వ రోజు ఉండదు.
మూడో రోజు ఉన్నటువంటి దుఃఖం మరి 5 రోజులకు ఉండదు. 5 రోజుల్లో ఉన్నటువంటి దుఃఖం మరి 10 రోజుల తర్వాత ఉండదు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే దినదినామి మర్చిపోతుంటారు. మాసికం చేస్తుంటారు, వార్షికం చేస్తుంటారు, పక్షం చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. తన తృప్తికి మాత్రమే చేసుకుంటారు. కానీ ఆ ఆత్మ మాత్రం మంచి ఆత్మ అయితే వారి కుటుంబం పైన ఆశ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది, ప్రతి వాళ్లకు ఉంటుంది. సరే గురుగారు, ఇంకొక కాల్ ఉంది, మాట్లాడదాం. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి అండి? మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు మంద వెంకన్న, వట్టెంల గ్రామం, వేర్లవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మాట్లాడుతున్నా. చెప్పండి. అయ్యా, అయ్యా, గురువు గారికి వందనాలు. నమస్కారం అండి. అయ్యా, ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నాను. ఈ తల్లి తండ్రిని విపరీతమైన ఇబ్బందులు పెట్టి గోసపెట్టి వాళ్ళకి అన్నం పెట్టక అనాథాశ్రయాన్ని వదిలేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. తర్వాత కోడళ్ళు కొడుకులు పూజలు క్రతువులు చేస్తున్నారు, మరి గంగా స్నానాలు చేస్తున్నారు. వాళ్లకు ఈ గంగా స్నానాలు పుణ్య క్రతువులు చేస్తే పుణ్యం లభించదు. మరి అప్పుడు వాళ్ళు పునీతులు అవుతారా? కాదు. వీళ్ళ గురించి ఒకసారి చెప్పాలని నేను కోరుతున్నాను. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలేవు నా చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. అయ్యా, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, కోడళ్ళు చూడడం లేదు, కొడుకుళ్ళు చూడడం లేదు. అంటే తన కొడుకు తన మర్యాద ఇస్తుంటే వచ్చినటువంటి కోడలు కూడా మర్యాద ఇస్తుంది అత్తా మామకు. ఒకటి, తన తల్లి అంటే ఏ దేవుడైనా కానివ్వండి, సాక్షాత్తు తన తండ్రి యొక్క రూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి, ఆది దంపతులైనటువంటి శ్రీ భోలా అంటే శివుడు పార్వతి తన ఇంట్లో ఉన్నారు. కాశీకి పోతే కాటికి పోతే మీకు ఫలితం లభింపదు. ఎందువలన? అసలు ఆది దంపతులు ఎవరయ్యా? ఆ శివుడు పార్వతి. ఆ శివుడు పార్వతి ఎక్కడున్నారయ్యా? మన ఇంట్లోనే ఉన్నారు ఆ దేవతలు. ఆ దేవతలకు మొక్కిన తర్వాతనే మీరు ఏ దేవతకు మొక్కినా కానీ అక్కడ వరము మీకు ఫలితం లభిస్తుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి దేవతకు మర్చిపోయి, ఆ దేవుళ్లకు మర్చిపోయి నేను కాశీకి పోతున్నాను, గంగలో స్నానం చేస్తున్నాను అంటే ఏమీ ఫలితం, ఇంకా పాపం లభిస్తుంది. ఎందుకంటే తన కన్న తల్లిదండ్రులైనటువంటి వారు తన యొక్క ఇంటిలోనే ఉన్నారు, తన యొక్క గృహంలోనే ఉన్నారు. ఆ కన్న తల్లిదండ్రులకే నువ్వు మర్యాదేక నేను ఏ హరిద్వారు పోతున్నాను, కాశీని పోతున్నాను, నిత్యం దేవతల దగ్గర పోతున్నా, ఏమి ఇంకా పాపం లభిస్తుంది. మీరు తింటూ తింటూ కన్న తల్లిదండ్రులు ఏమీ లేకున్నా పర్వాలేదు, తింటూ నాన్నకు అమ్మకు మర్యాద ఇచ్చి, అమ్మా చూడు నేను ఇది తెచ్చాను, ఇది తిను అన్నటువంటి మర్యాద ఇచ్చి తినిపిస్తే అది ఆ సాక్షాత్తు శివునికి తినిపించినటువంటి ఫలం అంతకన్నా ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఇది గ్యారంటీ, రాసుకోండి. అంతకన్నా ఎక్కువ ఫలితం ఏ అంటే లక్ష్మీదేవికి నారాయణునికి వచ్చినటువంటి నైవేద్యాలు పెడుతుంటారు కదా, అంతకన్నా ఎక్కువ నైవేద్యం ఈ కన్న తల్లిదండ్రులకు పెడితే నైవేద్యం ఫలితంలో వస్తుంది. కానివ్వండి, అది తప్పు చేస్తున్నారు నేటి యువకులు. అంతేకాదమ్మా, నేటి యువకుతులు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల మాట వినక నానా రకాలైనటువంటి చెడు మార్గాల్లో వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఇప్పుడే చూస్తున్నాను, మీరందరూ కూడా చూస్తున్నారు. ఏంటిది వార్తాపత్రికల్లో చూస్తున్నాము, టీవీ ద్వారా వార్తల్లో వింటున్నాం. తల్లిదండ్రుల మాట వినక నానా రకాలుగా మాటలు వినేసి పెద్దవాళ్ళు అనుభవించి చెప్తుంటారు. కానివ్వండి, వాళ్ళ మాట వినక ఏం చేస్తున్నారు? వేరే మార్గాలకు వెళ్ళిపోయి నానా రకాలైనటువంటి అలవాట్లకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది భయంకరమైనటువంటి మాట. అసలు మానవుడైనటువంటి వాడు నా కర్తవ్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చేశాను, నా తల్లిదండ్రులు ఎందుకు జన్మనిచ్చారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, నా సనాతన ధర్మాన్ని, నా భారతదేశాన్ని కాపాడడానికి మాత్రమే నేను పుట్టాను అన్నటువంటి ప్రతి వారి యొక్క మనస్సు రావాలి. స్వామి వివేకానంద లాంటి థీమ్ రావాలి. రామకృష్ణ భక్తుడైనటువంటి వాడు స్వామి వివేకానంద. స్వామి అమెరికాకు వెళ్ళి సనాతన ధర్మం కోసం చెప్పినటువంటి వారు స్వామి వివేకానంద.
ఛత్రపతి శివాజీకి ఎంత మహమ్మదీయులైనటువంటి వారు ఎంత పగబెట్టి ఎంత ఘోరమైనటువంటి యుద్ధాలు చేశారు. ఛత్రపతి శివాజీ గారి తన మాతృదేవోభవ పితృదేవోభయ భవ అన్నారు. జీజాబాయికి వారి నాన్నగారికి ఎంత మొక్కుకున్నారు. జీజాబాయి చెప్పినటువంటి ఛత్రపతి శివాజీ చేశారు. కాబట్టి ఆ ఛత్రపతి శివాజీ యొక్క నామం ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. అలాగనే ఎవరు స్వామి వివేకానంద యొక్క ఏంటిది వారు చేసినటువంటి ఏదైతే తపన ఉందో ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. అలాగనే ఎవరు ఆదికవి అయినటువంటి జగద్గురువుల వారు ఎవరు జగద్గురు ఆదిశంకరాచార్యులైనటువంటి కేవలం 32 సంవత్సరాలు యువకుడుగా ఉండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని 4 పీఠాలు స్థాపించి ఈ సనాతన ధర్మాన్ని నిలిపినటువంటి వారు 2000 సంవత్సరాల పూర్వం ఆదిశంకరాచార్యుల వారు యువకులైనటువంటి వారు కేవలం మాత్రమే 32 సంవత్సరాలు ఉన్నారు. ఎవరి కోసం? ఈ సనాతన ధర్మం వారు పెట్టినటువంటి దీక్ష, వారు చేసినటువంటి శ్రమ. కాబట్టి ఈనాడు ఈ హిందూ సమాజం నిలిచి ఉంది, ఈనాడు ఈ సనాతన ధర్మం నిలిచి ఉండడానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు. జగద్గురు శంకరాచార్యులు యువకుడు ఆయన చేసినటువంటి త్యాగం నా సనాతన ధర్మం కోసం, నా దేశం కోసం, నా హిందూ రాష్ట్రం కోసం అన్నటువంటి చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచార్యులు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటి అంటే జగద్గురు శంకరాచార్యులు వారు నా జ్ఞాపకం వచ్చారు. వారు అమ్మతో అన్నారు, అమ్మా నేను సన్యాసం తీసుకుంటున్నాను, చూడు నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావు నేను అప్పుడు వస్తానని చెప్పారు. వచ్చారు. అలాగనే తల్లికి అన్నారు, నేను బయటికి వెళ్తున్నాను కదా, నీకు స్నానానికి నదికి వెళ్ళడానికి దూరం అవుతుందా, చూడు ఈ నదిని నేను ప్రార్థన చేస్తాను. వాటి ఇంటి ముంగటి నుంచి నది ప్రవహించింది. అలా ప్రార్థన చేశారు జగద్గురువుల వారు. తల్లి కోసం సాక్షాత్తు వారి యొక్క తల్లికి తన యొక్క చేతుల ద్వారా ఏం ఇచ్చారు? దహన సంస్కారం చేసినటువంటి జగద్గురు. అందుకే జగద్గురువులు వారు. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా నేటి యువకులకు రావాలి, యువతులకు రావాలి. ఎవరు? మీరాబాయికి ఎంత విషం ఇచ్చినా కానివ్వండి రాముల వారిపైన అంత నమ్మకం ఉంది. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే విషయం వారు ఏమన్నారు, అయ్యా గురుగారు నేటి సమాజంలో యువతులు ఇలా వెళ్తున్నారు, మరి తల్లిదండ్రులకు లెక్క చేయక చేస్తున్నారు, వారికి ఫలితాలు లభించదు. మీరు ఎన్ని పుణ్యాలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని తీర్థయాత్రలు జరిగినా కానివ్వండి, తల్లిదండ్రులకు వదిలేసి మీరు చేసినట్లయితే అది పాపమే, అది దోషమే తగులుతుంది కానివ్వండి. ఎందుకంటే తన యొక్క కన్న తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ప్రపంచంలో ఎవరు లేరు. ఇది రాసి పెట్టుకోండి. తల్లిదండ్రుల కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో ఎవరు లేరు. ఆ తల్లిదండ్రులకు సేవించినటువంటి వారే గొప్ప వాళ్ళు అవుతారు. ఆ తల్లిదండ్రులకు ప్రేమించినటువంటి వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఆ తల్లిదండ్రుల యొక్క మాట విన్నటువంటి వాళ్ళు. మీరు ఏమి చేసుకున్నా కానీ నిష్ప్రయోజనం మాత్రమే. అమ్మ కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు. నాన్న కన్నా మించినటువంటి త్యాగశీలి ప్రపంచంలో లేడు. నాన్న త్యాగశీలి, అమ్మ ప్రేమశీలి. అమ్మ ఏది చెప్పినా కానీ అమ్మ ఏం చేస్తుంది? సహనశక్తి. కన్న తల్లి నా సహనశక్తి ఉంది. నానే, అమ్మే. అయ్యా అమ్మ కన్నా మించినటువంటి ప్రపంచంలో దైవం లేదు. దాని తర్వాత వస్తారు ఎవరు? ఆచార్యుల వారు, టీచర్, అధ్యాపకురాలు, గురువు. ఈ ముగ్గురు చిన్నపిల్లవాని యొక్క జీవితాన్ని పైకి తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా ఉన్నటువంటి వారు కారకులు. తల్లి, తండ్రి, టీచర్ అంటే గురువు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే వీరికి మించినటువంటి దైవం ప్రపంచంలో లేరు. తల్లిదండ్రులకు మీరు చూడండి, ఏ యువతులైనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తల్లిదండ్రులకు పాదాభిషేకం చేసి పాదాలకు నమస్కారం చేసి ఎవరైతే నిత్యం పనికి ఉద్యోగానికి వెళ్తారో వాళ్ళకు ₹1 దొరికే బదులు ₹10 దొరుకుతాయి. వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఉద్యోగాల్లో అభివృద్ధి లభిస్తుంది, వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది, ఆ వ్యాపారాల్లో లాభాలు లభిస్తాయి. అనేకమైనటువంటి లాభాలు తల్లిదండ్రులకు సేవించినటువంటి వాళ్ళు. విదేశాలకు వెళ్ళాలి,
అమెరికా వెళ్ళాలి. అలాంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను బట్టి తల్లిదండ్రులకు నమస్కారం చేసి బయటికి వెళ్తారో అలాంటి వారికి గొప్ప ఉద్యోగాలు నేను ఇప్పటి ఉన్నటువంటి వాళ్ళలో చెప్తాను. నేను చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, పేర్లతో సహా చెప్తాను. అలాంటి వారు అందుకే తల్లిదండ్రుల కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో ఏ విగ్రహారాధన, ఏ పూజలు, ఏ పునస్కారాలు చేసినా కానివ్వండి, తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేనే లేదు. అలాగే గురుగారు, ఇప్పుడు అర్చనం, వందనం, దాస్యం గురించి వివరించండి. నవవిధ భక్తి మార్గాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అదే విషయాన్ని ప్రహ్లాదుడు చెప్పారు ఆనాడు కాలంలో. ఎవరికి? హిరణ్యాక్షునితో చెప్పినటువంటి విషయాలు. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులకు అన్న మించినటువంటి దైవం లేదంటున్నాను కదా. చిన్న నా జ్ఞాపకం వచ్చారు, వారు చెప్పినటువంటి శ్లోకం ఏంటిది? శ్రవణం, కీర్తనం, అర్చనం, పాదసేవనం. సరే, వారు చెప్పినటువంటిదే ప్రహ్లాదుని యొక్క భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఏం చెప్తున్నాం మనం? చివరిసారిగా హిరణ్యకశ్యపుని సంహారమైన తర్వాత ఆ నరసింహస్వామి యొక్క ఏంటిది, వారికి వరాలు ఉన్నాయి. ఏంటి? జయ విజయులు, వీళ్ళంతా ముగ్గురు కూడా. అనగా ఈ యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం అయిపోతుంది. సరే, సంహారం అయిపోతుంది. అప్పుడు ఏం కావాలి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, స్వామి నారసింహ క్షమించు, మా నాన్నగారికి ఉద్ధరించు. చూడండి ప్రేమ ఎలా ఉంటుంది, ప్రహ్లాదుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది. అంత అతనికి బాధలు పెట్టినా కానివ్వండి, ప్రహ్లాదుడు ఏమంటారు? కరుణించి మా నాన్నకు వైకుంఠాన్ని పంపించు. అన్ని బాధలు పెట్టిన తర్వాత కూడా తండ్రి పైన ప్రేమ ఉంటుంది ప్రహ్లాదునికి. ప్రహ్లాదుల వాళ్ళంటారు, కరుణించి నాన్న, స్వామి, ఓ వరద, శ్రీమన్నారాయణ, నారసింహ కరుణించు. ఎవరిపైన కరుణ చూపు? ప్రహ్లాదుడు వరం కొడతాడు, మా నాన్నగారికి వైకుంఠం యొక్క కరుణించు, వైకుంఠానికి పంపండి, అంతవరకే కానివ్వండి, అతనికి నరకానికి పంపకండి అన్నటువంటి వరాన్ని పొందినటువంటి వాడు ప్రహ్లాదుడు. అంటే ఆ శ్లోకం ఇక్కడ ఏంటంటే స్మరణం, కీర్తనం అంటే స్మరణం అంటే జ్ఞాపకం. మాటిగా ఒకరు తన కన్నతల్లి అయినటువంటి కన్నతల్లి ఎప్పటికీ చెప్తూ ఉంటుంది, అమ్మా. ఆ చెప్తూ ఉంటేనే అక్కడ ప్రథమ అధ్యాపకురాలైనటువంటి తల్లి. ఈ ప్రపంచంలో మొదటి అధ్యాపకురాలంటే ఎవరు అంటే కన్నతల్లి. సరే, అది వింటూ అలా చెప్పిన తర్వాత కీర్తనం అంటే ఏంటిది? ఓం నమో నారాయణ అన్నటువంటి కీర్తనం. ఒక కీర్తనం పాడాలి అంటే ఆ మాటికి ఆ నామస్మరణం చేస్తూ ఉండడమే అదే కీర్తనం. ఓం నమో నారాయణ మహామంత్రం ఉంది, అష్టాక్షరి మహామంత్రం ఉంది. దానికి మననం చేయడం, మళ్ళీ ప్రార్థన చేయడం, దానికి కీర్తనం. అది అంటే ఒక వస్తువు, ఏదైనా వస్తువు కానివ్వండి ప్రపంచంలో. మేము చిన్నప్పుడు లెక్కలు చదువుకునేవారం. 2 ఎక్కం 2, 2 4 ఇలా పాట పాడినట్టు మా అధ్యాపకురాలు కంఠస్థం చేయించేది. 1కి 10 సార్లు నాకు కంఠస్థం చేయించేది. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, ఈనాడు మనం కంప్యూటర్లలో పిల్లలు చూస్తున్నారు, మ్యాథ్స్లో, గణితంలో ఇలా చూస్తున్నారు, ఇలా కానీ అది కాదు. మా చిన్నతంలో చెప్పినటువంటి గణితం ఏదైతే ఉంటుందో మేము ఖాళీ మెదడుతో చెప్పేవాళ్ళం, జ్ఞాపకం చేసి రాసేటోళ్ళం కాదు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి? అలా చెప్తూ ఉంటే అది చివరిగా మన చనిపోయేటప్పుడు ఆ నామము ఏమవుతుందంటే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. అంటే అవసాన దశలో అంటే చివరన మన యొక్క ఆత్మ వెళ్ళేటప్పుడు ఆ పరమాత్ముని యొక్క నామము మన యొక్క శ్వాసలో నడుస్తూనే ఉంటుంది. అందుకే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ ఏదైనా మహామంత్రం. ఓం నమో నారాయణ కానివ్వండి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమ శివాయ కానివ్వండి, ఏదైనా నామాన్ని మళ్ళీ కీర్తించడం అనగా జ్ఞాపకం చేయడం, ప్రార్థన చేయడం, నామస్మరణాన్ని మళ్ళీ పాడించడం. అయితే అది ఏమవుతుందంటే మన యొక్క శ్వాసలో, అంటే నా యొక్క ఏంటిది, శ్వాసను తీసుకునడం, శ్వాసను వదలడం, ఏదైతే క్రియ అయితే ఉందో
అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. రామ రామ నా రామ. అది అన్నమాట కీర్తనం అంటే ప్రభు యొక్క నామాన్ని కీర్తించడం, పాడించడం. విష్ణు సహస్రనామం ఉంది, ఏవైతే శ్లోకాల్లో ఉంది అనేకమైనటువంటి నామాలతో స్వామివారి యొక్క విష్ణు సహస్రనామం ఉంది, లలితా సహస్రనామం ఉంది, అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ మళ్ళీ సాధన చేయడం, అది అర్చనం, అర్పించడం. స్వామివారికి ఏంటి అంటే ఏదైతే ఉందో మనం అర్చనా రూపంలో స్వామివారికి ఆ నామాలతో అర్చన చేయడం. స్వామివారికి అర్చన చేయడం అంటే పాదాలకు ఆ పుష్పాలతో స్వామివారి ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆ స్వామివారి యొక్క అర్చన చేయడమే దీన్ని అంటారు అర్చనం. స్మరణం, కీర్తనం, అర్చనం, పాదసేవనం. ఈ యొక్క పాదసేవనం అంటే కూడా స్వామివారి యొక్క పాదాలను సేవించడం. స్వామివారి యొక్క పాదాలను సేవించడం అంటే ఇక్కడ చిన్న నాకు ఉదాహరణ నాకు జ్ఞాపకం వస్తుంది. పాదాలను సేవించడం అంటే ఆ శ్రీమన్నారాయణుని, ఆ లక్ష్మీనారాయణునికి సేవించడం అంటే పాదకీర్తనం, పాదాలను సేవించడం అంటే వారి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి మనం ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నటువంటి మన కన్న తల్లిదండ్రుల యొక్క పాదాలను సేవించడమే మానవుని యొక్క కర్తవ్యము, మానవుని యొక్క మొదటి ధర్మం. పాదసేవనం అన్నట్టే ఒకటే అనుకుంటాను. పాదసేవనం అంటే ఇంకోటి కూడా వస్తుంది. నిస్వార్థంగా భగవంతుని యొక్క విషయాలను ఇంకో గ్రామానికి వెళ్ళి అక్కడ పరమాత్ముని యొక్క విషయాలను చెప్పడం కూడా పాదసేవనం వస్తుంది. ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి, ఏమీ తెలియలేనటువంటి వ్యక్తికి జ్ఞానపరమైనటువంటి విషయాలను చెప్పి అక్కడ మళ్ళించడం, అది కూడా పాదసేవనమే అవుతుంది. పాదసేవనం అంటే విగ్రహాన్ని తెచ్చి స్వామివారి యొక్క పాదాలను సేవించడం కాదు. విగ్రహాలను తెచ్చి స్వామివారి యొక్క ఫోటో తెచ్చి స్వామి యొక్క పాదాలను పూజించడం కాదు. నా ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క పాదాలను పూజించడమే మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం, ప్రథమ ధర్మం. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి నా కన్న తల్లిదండ్రులు. ఆ కన్న తల్లిదండ్రుల యొక్క తండ్రి గారి యొక్క పాదాలను ఒత్తినట్లయితే ఓహో సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క రూపంలో ఉన్నటువంటి మా యొక్క నాన్నగారి యొక్క పాదాలను సేవిస్తున్నాము అన్నటువంటి భావనతో చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు కూడా సంతోషపడిపోతాడు. నా యొక్క రూపం అతని యొక్క నాన్న రూపంలోనే ఉన్నది, ఆత్మే పరమాత్మ. కాబట్టి అలాంటి పాదసేవనం అన్నారు. దానికన్నా మించినటువంటి సాక్షాత్తు లక్ష్మీనారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి వారి యొక్క పాదసేవనం చేయడం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రెండవది మనమేమో నా కన్న తల్లిలను సేవించడం ఒకటైతే, రెండోది ఏంటిది, ఎలాగైనా నిస్వార్థ భావంతో భగవద్గీత విషయాలు కానివ్వండి, రామాయణ విషయాలు కానివ్వండి, మహాభారత విషయాలు కానీ ఏదైనా మంచి విషయాలు, జ్ఞానాన్ని కలిగించే విషయాలు నిస్వార్థంగా వెళ్ళి చెప్పడమే పాదసేవనం అవుతుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవనం అంటారు. పాదసేవనం అంటే అది కాదు, శ్రీమన్నారాయణుని యొక్క ఆ చరణాలకు నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన అనంతరం ఆ భగవంతుని యొక్క రూపంలో ఉన్నటువంటి మానవుని సేవించడం ప్రథమ కర్తవ్యం. అంటే మానవుడు ఏదైతే మానవుని సర్వస్వచాహం హృది సన్నివిష్ట అన్నారు భగవద్గీతలో పరమాత్ముడు. అంటే ప్రతి ఒక్క హృదయములో నేనున్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. ఏంటిది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాప్రాణ సమాయుక్త పచన్మన్యం చతుర్విధం అన్నారు. అద్వైష్ట సర్వభూతానాం అన్నారు. అంటే ప్రతి ఒక్క హృదయంలో నేనున్నాను, ఆత్మలో ప్రతి ఒక్క ఆత్మలో నేనున్నాను. కాబట్టి ఆ యొక్క ఆత్మను సేవించడం మానవుని యొక్క ధర్మం, మానవుని యొక్క కర్తవ్యం. ఆ మానవుని పూజించడమే నా యొక్క కర్తవ్యం అన్నటువంటి విషయానికి ఎవరైతే తెలుసుకుంటారో అది శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను సేవించినటువంటి వారే, శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను కీర్తించినటువంటి వారు.
ఇది దాని యొక్క రహస్యం. మనం ఏమనుకుంటాం, పాదసేవనం అంటే ఏదో విగ్రహానికి స్వామివారి యొక్క పటాన్ని మాత్రమే పాదాలు ఒత్తడం కాదు. పాదాలు ఒత్తడం అంటే స్వామివారు చెప్పినటువంటి విషయాలను నలుగురికి చెప్పడం, అది పాదసేవనం. ఓ దేవాలయానికి వెళ్ళి నిస్వార్థంగా స్వామివారి యొక్క ప్రదక్షిణ చేయడం, అది పాదసేవనం. ఇది అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. సరే గురువుగారు, ఇవాల్టి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. సర్వే జనః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చూశారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం భక్తి ఛానల్.